బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన స్టేను నిలువేస్తూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని బీసీ ఐకాస నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఐకాస చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ బంద్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి రావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు కమిటీలు వేసుకుని బంద్ను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం జరగనుందని నాయకులు స్పష్టం చేశారు. యూనియన్లన్నీ కూడా ఆదేశాలు ఇచ్చినాయి. స్కూళ్లు, కాలేజీలు, షాపులు, ఆర్టీసీ బస్సులు మొత్తం బంద్ జరపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక 2 నెలలు బలమైన ఉద్యమం చేస్తే ప్రతి ఒక్కరికి రాజీ. ఇప్పుడు లోకల్ బాడీలు వస్తాయి, భవిష్యత్తులో బీసీలు అంటే భయము, మళ్ళా చట్టసభలో కూడా రిజర్వేషన్లు వస్తాయి. ఇది పునాది కావాలి. ఒక్కసారి మనం ఈ బంద్ను చాలా పకడ్బందీగా చేసినట్లయితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యమంత్రి పీఠమేమో గానీ కనీసం వార్డు మెంబరు, సర్పంచ్ కూడా గానీ కుట్ర చేస్తున్నారు. బీసీలకు కూడా అదే రాజ్యాంగ వెసులుబాటు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతోటి ఇటు గల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అటు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి బీసీల ఉద్యమ సెగను చూపించడానికి ఇవాళ ఒక ఐక్యంగా రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నాం. 18 నాడు తెలంగాణ రాష్ట్రంలో బంద్ భారతదేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా బంద్ నిర్వహిస్తామని చెప్పి స్వచ్ఛందంగా బీసీ సమాజమే కదిలొస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా చేసేటువంటి బీసీ జేఏసీ బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పి రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నా. మాకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు మాకు దోస్తులు, మద్దతు అయినటువంటి రాజకీయ పార్టీలు మాకు ద్రోహులు.